అది ఇది కరెక్ట్ గా అయ్యిందో లేదో వాడేవో లేదో నాకు ఎలా తెలుస్తుంది? అంటే అన్ని ఇచ్చేసి అప్పుడు రాస్తావా? రికార్డు టైం కి మెయింటైన్ చేయకపోతే ఎలాగా? ఇది మార్చి నెలది, కొత్తదేం కాదు. మార్చి నెలలో రాసావు కదా, మార్చి నెలలో రాసావు కదా. మరి ఇదంతా రాయలేదు, నిల్వ రాయలేదు, సిబి మళ్ళీ ఇక్కడ రాయలేదు. నువ్వు ఒక్కదాని ఏదో డ్యూటీ చేస్తున్నట్టు, నువ్వు ఒక్కదాని రాష్ట్రం అంతా తిరిగి ఎఫ్సిఆర్ ఇదేంటి ఫొటోస్ తీస్తున్నట్టు చెప్తున్నావేంటి? రికార్డు ఏది? మరి నీ దగ్గర ఎంత నిల్వ ఉందో నాకు ఎలా తెలుస్తుంది? అది ఇది కరెక్ట్ గా అయ్యిందో లేదో వాడేవో లేదో నాకు ఎలా తెలుస్తుంది? అంటే అన్ని ఇచ్చేసి అప్పుడు రాస్తావా? ఏ రోజు ఇచ్చినా ఆ రోజు రాయాలి కదా. మరి అలా రాయకుంటున్నావు నువ్వు? రాసావా నువ్వు? ఇది ఎప్పుడు రాసింది? 3 మార్చి నెల. ఏ డేటు? 4th ఫేజ్ అయిపోయింది. ఏప్రిల్ నెల ఏది? 2 పేజీలు రాయలేదు, ఖాళీ ఉంచేసావు. ఎప్పుడు ఇచ్చింది అప్పుడు నువ్వు రాసుకొని, నీ దగ్గర 100 గుడ్లు ఉన్నాయా? 20 ఇచ్చావా? మిగతా 80 ఇక్కడ రాయాలి. పాలు 100 లీటర్లు ఉందా? 20 లీటర్లు ఇచ్చావా? మిగతా 80 ఇక్కడ రాయాలి. కందిపప్పు ఎంత వాడావు? టీహెచ్ఆర్కి ఎంత ఇచ్చావు? పిల్లలు ప్రీ స్కూల్కి ఎంత వాడావు? మిగతా ఎంత ఉంది ఇక్కడ రాయాలి. నువ్వు అలా రాయకపోతే నువ్వు మోసం చేస్తున్నట్టే, నువ్వు బయటకు అమ్మేసుకుంటున్నట్టే, లేదా నువ్వు పిల్లలకి పెట్టనట్టే, నువ్వు గర్భవతులకు ఇవ్వనట్టే లెక్క. నువ్వు రాయలేదంటే మేము అదే అంటాం. నువ్వు ముట్టుకున్నావు ముట్టుకోలేదా కాదు, నీ ఉద్యోగం ఏంటి? రాయాలి కదా. ఏ రోజు ఆ రోజు. ఈ రోజు 100 గ్రాములు వాడినా కూడా 100 గ్రాములు తీసానని రాయాలి.